బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బెల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాటలు పాడిన నాయకులు కార్యకర్తలు గుంతల్లో వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పసుపులెట్టి గోపీ కిషన్, వార్డు కౌన్సిలర్ కొల్లిపాక రేణుక బాలరాజు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గతంలో ఈ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు, పాదచారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిల్వ నీటి వల్ల దోమలు, క్రిమికీటకాలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, సమీప ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్ మున్సిపల్ పరిధిలోని 38 వార్డుల్లో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలను తక్షణమే మరమ్మతు చేయాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హనుమండ్లు చారి, పవన్ కుమార్, గుంతా గంగాధర్, వినోద్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లేనికి వస్తాలేరు గజ్జల మోనారే, మోనర మోనర మోనారే గజ్జల మోనారే, మోనర మోనర మోనారే గజ్జల మోనారే. రోడ్లెయ్యండి మీరు కాంగ్రెస్ వాళ్ళారా, ప్రజలందరూ చూస్తా ఉండ్రు కాంగ్రెస్ వాళ్ళారా, ప్రజలందరూ చూస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళారా. వెనక దొంగల మూట ఓ గజ్జల మోనారే, తరిమి కొట్ట వస్తవ తల్లి ఓ గజ్జల మోనారే, మోనరే మోనరే మోనారే గజ్జల మోనారే, ఇంటి దొంగ కాంగ్రెసు ఓ గజ్జల మోనారే, రోడ్లేనికి రండి బాబు ఓ కాంగ్రెసోళ్ళు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ నగర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాకాస్పేటలో ఏదైతే అయ్యప్ప గుడి కమాన్ నుంచి ప్రారంభమైనటువంటి బెల్లాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గుంతలతోటి అధ్వాన్నంగా తయారైంది. ఇది వర్షాకాలం, మరి వర్షాలు అత్యధికంగా కురుస్తాయి. మరి దాంతోపాటు రోడ్ల మీద గుంటలలో నీరు చేరి దోమల ప్రబలే ప్రభావం ఉంది. అట్లాగే ప్రజల ఆరోగ్యం పాడే ప్రభావం ఉంది. ఎందుకంటే ఈ రహదారి గుండా అనేక మంది స్కూళ్ళకు కానీ పిల్లలకు కానీ వెళ్తూ ఉంటారు. అట్లాగే మరి ఈ రహదారిలో ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళు ఉంటారు. ద్విచక్ర వాహనం నడిపించే వాళ్ళ నడుములు పోతూ ఉన్నాయి. వర్షాలు అత్యధికంగా పడి మరి గుంటల్లో నీరు చేరితే రేపటి రోజున స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మాతృమూర్తులకు ఇబ్బంది అవుతూ ఉంది. దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం ఈ రోడ్లో ఉన్నటువంటి గుంటల్లో చెరువులు తలపిస్తూ ఉన్నాయి. నీళ్లు మరి పడి వర్షం పడి ఇట్లా చెరువులు కుంటను తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వరి నాట్లు వేసే కార్యక్రమం, నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా ఏదైతే మొన్న కురిసిన వానకే ఈ రోజు వరకు కూడా మరి వర్షాలు లేవు. ఈరోజు కూడా రోడ్డు మీద నీళ్లు చేరి మరి ఉన్నాయి. విద్యార్థులు సర్కస్ ఫీట్లు చేస్తారు, మాతృమూర్తులకు ఇబ్బంది అవుతుంది. ద్విచక్ర వాహనాలు నడిపేటువంటి వాళ్ళకు కూడా వెన్నుపూసకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు నేడు కూడా అదే పదవిలో ఉండి మరి బాధ్యతలను అనుభవిస్తూ మరి పదవి మీద వ్యామోహంతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోడ్డుకు మరి బిల్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా నేటి వరకు కూడా మరి ఎందుకు మరి తీసుకెళ్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. మరి మీ దగ్గర ఉన్న లోపమా? ఏదైతే ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఆన్ ఆఫ్ ఎమ్మెల్యే ఏదైతే
అలీసాగర్ లిఫ్ట్ దగ్గర ఆన్ చేసి ఆఫ్ చేసేటువంటి బటన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఈ రహదారులపైన ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పి అడుగుతాము. ప్రజలు మీకు గతంలో ఉన్నటువంటి పాలకుడిని వద్దనుకొని చెప్పేసి ఈరోజు మీకు ఎన్నిక చేసుకున్నటువంటి సందర్భం. మరి మీ దృష్టిలోకి ఎందుకు రావట్లేదు? మీకున్నటువంటి చైర్మన్ మీకు చెప్పట్లేదా? ప్రజా సమస్యలపైన మీరు తీర్చాల్సిన అవగాహన బాధ్యత మీకు లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. బోధనలోని 38 వార్డులలో ఇది ఒక్కటే రహదారి మీద ధర్నా చేయడం నిరసన కార్యక్రమం కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ 38 వార్డులో కూడా తిరిగి పర్యటన చేసి సమస్యలను ఎకరువు పెట్టే వరకు కూడా వదిలిపెట్టని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు పదవి మీద వ్యామోహం, అధికారం దాహం, మీకు వీటి మీదనే పని ఉంది. కానీ మరి రోడ్లు వేయాల్సిన బాధ్యత కానీ, డ్రైనేజీలు తీపియాల్సిన బాధ్యత కానీ, డ్రైనేజీలు చేయాల్సిన బాధ్యత కానీ మరి లేదు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి 18 కోట్ల ఏదైతే ఫండ్ ఉందో మరి మున్సిపాలిటీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? డబ్బులు లేవని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. మరి ప్రజలు పన్ను కడతలేరా? ప్రతి ఒక్క దానిపైన శిస్తు కట్టి మీకు పన్ను ఇస్తున్నప్పటికీ మీరెందుకు చేయట్లేని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ రోడ్డుని ఇట్లా తొందరగా పునరుద్ధరించకుంటే, ఈ రోడ్డుని వేయకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు చేస్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బోధన్ రాకాస్పేట్ నుండి అయ్యప్ప కమాన్ నుండి బెల్లాలు వెళ్లే దారిలో రోడ్లు గుంతలమయమైన సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వానలకే చెరువులు తలపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నాట్ల కార్యక్రమంతో మొదలుపెట్టింది. అలాగే బోధన్లో ఉన్న 38 వార్డుల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. చిన్న వర్షాలకే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చాలామందికి నీళ్లు అక్కడ బురదగుంటగా మారి దానివల్ల దోమలు ప్రబలిల్లి ప్రజలకి అనారోగ్యాల పాలై టైఫాయిడ్, మలేరియా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది ముందుగానే గమనించి ఈ కార్యక్రమం చేపడుతూ 38 వార్డులో ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెళ్ళి దాని గురించి ప్రశ్నిస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే మేము రకాస్పేట్లో బెల్లాల్ రోడ్ వెళ్ళే దారిలో గతంలో కూడా ఫండ్ రిలీజ్ అయినా కూడా దీని అభివృద్ధి కోసం పెడతామని చెప్పి టెండర్లను తీసుకొచ్చి కూడా ఈ అభివృద్ధి పని చెయ్యకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. ఈ పక్కనే స్కూల్ ఉంది, ఇక్కడ 200 మంది 300 మంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ప్రాథమిక పాఠశాల చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ ఒక వాటర్ వల్ల ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మరియు గర్భిణీ స్త్రీలు కానీ, బండిపై వెళ్ళే వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ చాలామంది ఎన్నోసార్లు ఇక్కడ స్కిడ్ అయి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావున ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఇలాంటి గుంతలమయం ఉన్న బోధన్ 38 వార్డులలో గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది, కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇవన్నింటినీ మరమ్మతులు చేయించి రోడ్లు వేయించాలని కోరుకుంటూ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 18 కోట్ల ఫండ్ ఇప్పటి వరకు ఎక్కడ పెట్టారన్న విషయాన్ని కూడా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కావున వెంటనే ఈ విషయం మీద స్పందించాలని ఈరోజు బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నాటు వేయడం కార్యక్రమం చేయడం జరిగింది. అధికారులను ప్రశ్నిస్తే టెండర్లు దొరుకుతలేరు, తక్కువ రేటుకు దొరుకుతా ఉన్నారు, మేము వేస్తాము, రోడ్లు వేస్తాము, అది దానికి మొత్తము మ్యాపింగ్ చేసి చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పని ముందుకు వెళ్తలేదు. కావున మేము నిరసన రూపంలో ఇక్కడ కార్యక్రమంకి వచ్చినాం. ఇది ఇంతటితో ఆగదు, మున్ముందు అవసరమైతే ఆర్డీఓ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు కూడా కొంచెం బోధన వైపు దృష్టి పెట్టి బోధన సమస్యల మీద ఆయన దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు చాలా ఏళ్ల నుంచి బోధన ప్రాంతాన్ని పరిపాలించి మినిస్టర్గా ఎంతో సీనియర్ నాయకులుగా ఇక్కడ ఉన్నారు. మీరు బోధన్ ఇంకా మీరు ఇప్పుడు సలహాదారులు ఉన్నారు, 6 గ్యారంటీలకి మీరే సలహాదారులు ఉన్నారు. కాబట్టి 6 గ్యారంటీలు బోధన్ ప్రజలకు అందించి బోధనలో ఉన్న సమస్యలు తీర్చాలని బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏసీ కార్లలో తిరగడం కాదు సార్, ఒకసారి ప్రజల మధ్యకు వచ్చి మీరు చూడాలని బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.